Okay, I have a question for you. మొట్టమొదటిగా నా యొక్క ప్రసంగాన్ని ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను. How many of y'all want some changes in any area of your life? మీ అందరి జీవితంలో ఒక మార్పు రావాలి అనేటువంటి ఒక ఆశ మీలో ఎవరికైనా ఉందా? So second question. రెండవ ప్రశ్న, How many of you want to change yourself? నీలో మార్పు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? So how do we do that? అయితే ఎలా చేస్తారు? Change doesn't begin on the outside. It begins from the inside. మార్పు అనేటువంటిది అది బయట నుండి వచ్చేది కాదు, మనలో నుండి రావాల్సింది. It begins from your heart. అది మన హృదయంలోంచి ప్రారంభించబడాలి. Many times we try to fix our habits. We try to fix our attitudes. We try to change our weaknesses into strength, and we fail and we get discouraged. మనం ఒక్కొక్కసారి ఒక సెట్టింగ్స్ పెట్టుకుంటాం మన ఇష్ట ప్రకారం, కానీ లేదంటే మన యాటిట్యూడ్ అంటే ఏంటంటే కొంతమందికి ఉంటుంది కదా, నేను ఇంతే, లేదంటే నేను ఎవరి మాట విన్ను, నేను ఫిక్స్ అయిపోయానంటే అలాగే నడుస్తాను అనేటువంటి ఒక నిర్ణయాలు ఉంటాయి. మరి అట్లాగా కూడా మన యాటిట్యూడ్ ఇతరులకు చూపిస్తూ మనం మార్పు లేకుండా జీవిస్తూ ఉంటాం. So I'm sure every one of us has tried in our lives to change ourselves, but we have failed. చాలాసార్లు కూడా మనము మార్పు రావాలని ప్రయత్నించాం, కానీ దానిలో చాలాసార్లు ఫెయిల్ కూడా అయ్యాం, అంటే ఓడిపోయాం దాంట్లో. అంటే ప్రయత్నంలో మన యొక్క సఫలత సరిగ్గా మనం చూపించలేకపోయాం. So real transformation comes when we work along with God. మనలో మార్పు ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క సహాయముతో మనం ముందుకు వెళితే. Let's turn to the Bible, to Romans chapter 12. ఒకసారి మనము బైబిల్ గ్రంథాలను తెరిచి రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండడి. Be patient in your troubles is what the Bible says, and pray at all times. మన యొక్క శ్రమలలో మనము ఖచ్చితంగా ఓపిక గలవారై ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. So what does that mean? It means that change is not about trying harder, but surrendering deeper. మరి మార్పు అనేటువంటిది బలమైనటువంటి ప్రయత్నం కాదు, కానీ ఒక అంతరంగంలో మనకు అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. So when you come to the Lord with humility and ask God, saying, Lord, I can't do this on my own, He begins to shape us, He begins to work within us, He strengthens us. ఇది మన వల్ల అయ్యేటువంటిది కాదు. దీని విషయంలో ఖచ్చితంగా దేవుని యొక్క సహారా మరియు దేవుని యొక్క సహాయం మనం అడగాలి. So what is it that we should not be doing? We should not be making any excuses. Number one. సో మన యొక్క జీవితంలో ఈ ప్రయత్నాలలో ఈ మార్పు రావాలని మనము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దానిలో మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ వీక్నెసెస్ని కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. But what we do is we have to surrender and let Holy Spirit work within us. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క జీవిత విధానము హోలీ స్పిరిట్కి సరెండర్ అయ్యేటువంటి విధముగా, లేదంటే ఆ పరిశుద్ధాత్మకి పూర్తిగా లోనయ్యేటువంటి విధముగా మనం ఆ విధేయత మనం చూపించాలి. So let's take a quick look at your life. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, మన మనసాక్షి పూర్వకముగా. All your experience of your life, all your painful situations, your childhood, the stress and all the challenges that you have faced in your life, just have a quick look at that. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి, మీరు ఏ యొక్క సవాళ్లను మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నారనేటువంటి విషయంలో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. When you do that, you will realize that Holy Spirit has worked within you and He has shaped those discomfort situations to make a great experience in your life going further. మీరు ఒక్కసారి ఈ విధముగా ఆలోచించినట్లయితే హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఖచ్చితంగా ఒక మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తాడు, తోడ్పాటును చేస్తాడు. It reshapes you. మిమ్మలను ఒక విధమైనటువంటి మార్పును తీసుకుని వస్తారు. The most dangerous part of us is when
we have a heart which is unchangeable and unteachable, when God tells us to do certain things and we turn our backs to it, is the most dangerous situation in your life. మీ యొక్క జీవితంలో బహుభయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, నాలో మార్పు రాకూడదు, లేదంటే నాలో మార్పు అవసరం లేదు. కొంతమంది నేను చాలా పర్ఫెక్ట్, అలాంటి యాటిట్యూడ్స్ కలిగినటువంటి వారు కూడా ఉంటారు. అందుకనే ఎప్పుడు కూడా మనలను మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఇతరులను ఏ విధముగా సంబోధిస్తూ ఉన్నాం, ఇతరులకి ఏ విధమైనటువంటి మంచి మాటలు, క్రీస్తు ప్రేమను పంచుతున్నాం అనేటువంటి ఒక సెల్ఫ్ లేదా ఒక మన సొంతంగా మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటాం. Yes, if you turn to Matthew 9:29. ఒక్కసారి మనము మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం verse 29. 29వ వచనం చదువుదాం. వారు నమ్ముచున్నాను ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. So what is Jesus trying to say here? What you believe, what you expect from God, if you believe in it and you go in faith, you put your step in faith, those things going to happen in your life. ఇక్కడ యేసు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే, నమ్మండి, మీరు నమ్మాలి. నమ్మినప్పుడు మీరు ఏమి నమ్ముతున్నారో అది జరుగుతుంది. ఆ నమ్మికలోనే మనకి తేడా ఉండడానికి వీలు లేదు. So if things are not happening and your attitude is negative, that is your faith is diminishing. మన యొక్క యాటిట్యూడ్లో చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది నాకు ఆ నెగిటివ్ ఆలోచించేటువంటి వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ చాలామంది ఇది జరగదు, ఇది అవ్వదు, అది ఎక్కడ అవుతుందిలే, ఇది ఎక్కడికైనా వెళ్తున్నామంటే షాప్ మూసేసి ఉంటుంది, బస్సు అందదు, ట్రైన్ అందదు, ఇలాంటి మాటలు చాలామంది ఇంట్లోనే ఉండి నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఆ రకమైనటువంటి నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు జరుగుతూ ఉంటుంటే ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో జరగడం చాలా కష్టం. So what is faith? విశ్వాసం అంటే ఏంటి? Is it absence of fear? మన యొక్క విశ్వాసము అక్కడ లేదు అని అంటే మనం ఎక్కడన్నా భయపడుతూ ఉన్నామా? దేని విషయం కన్నా భయపడుతూ ఉన్నామా? It is not absence of fear, but it is choosing to trust the Lord even when things are not going right, even in times of confusion, even when you have doubt. When you put your trust in God, that is faith. మీ పరిస్థితులు సరిగ్గా లేనప్పటికీ కూడా, మీరు అనుకున్నది అక్కడ కనపడకపోయినప్పటికీ కూడా, ఆ కన్ఫ్యూజన్లో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుటే, దేవుడు నాకు ఇష్టమైనది చెయ్యగలడు అనేటువంటి ఒక నమ్మకమే విశ్వాసం. So when you act in faith, you are saying, Lord, I know that I cannot see my goal right now, but I know you are the solution to my problems and I trust in you. మనం దేవునితో అనాలి, ప్రభువా నేను అనుకున్నటువంటి నేను ముందు చూడలేకపోతూ ఉన్నాను, నాకు అది కనపడట్లేదు, అయినప్పటికీ కూడా నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. So God gives us promises, but it is up to us if we believe in it, and even when we believe in it, those promises are unlocked. ఆ యొక్క దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో పనిచేయాలని అంటే మనం కంప్లీట్ ఫెయిత్ దేవుని మీద ఉండాలి. So when we go through the Bible, we see a lot of miracles. మన బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా అద్భుతాలు మరి దేవాది దేవుడు చేశాడు. Peter walked on water. పీటరు నీటి మీద నడిచాడు. The woman with the issue of blood, she touched Jesus and she didn't even touch him. She touched his hem of his cloak and she got healed. ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీని ఆ విశ్వాసముతో ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడినది. So many times, what is God expecting of us? చాలాసార్లు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏమి మనం మారాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. In faith, you reach out to him. మనం విశ్వాసముతో ఆయనను మనము సమీపించగలం, లేకపోతే ఆయన హృదయంలో మనకు ఒక స్థానము కల్పించుకోవడానికి ఆ విశ్వాసమే పనిచేస్తుంది. Most of the times what we do is we wait upon the Lord, we ask him, we want him to move things for us, but he is asking us to move first and take the first step. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవా నా జీవితం నీ కార్యం చేయి,
నా బిడ్డల జీవితంలో ఈ కార్యం చేయి, నా కెరీర్ విషయంలో ఈ కార్యాలు చెయ్యి అని చెప్పేసి మనం దేవుడిని అడుగుతాం, కానీ దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అనేటువంటి విషయం మనం ఆలోచించం. What he expects of us is that we take the first step of faith. And when you take that first step of faith, you unlock your blessings. Blessings and anointing is upon you. Doors are opening up for you. దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసం మాత్రమే ఉంచమంటాడు. అనేక మార్లు ఈ మాట బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పడం మనం చూస్తాం. విశ్వాసం మాత్రమే మన నుండి కోరుకునేది దేవుడు, విశ్వాసం మాత్రమే. అదే కోరుకుంటున్నాడు, అదే ఉంచమని కూడా అంటూ ఉన్నాడు. So God says that in the Bible, you need to have a faith as a mustard seed. మీ యొక్క విశ్వాసము ఆవగింజంత విశ్వాసం మీకు ఉండాలని వాక్యం కూడా చెప్తూ ఉన్నాడు. అదే ప్రభులు వారు కూడా చెప్తూ ఉన్నారు. But do you know what that analogy is all about? Why does it say that you need to have faith as small as a mustard seed? దేవుడు ఎందుకు ఆ యొక్క ఆవగింజను పోలుస్తూ విశ్వాసాన్ని ఎందుకు ముడిపెట్టారు? If you know how a mustard tree grows, from the seed it grows to great heights. ఆ యొక్క చిన్న గింజ నుండి చాలా పెద్ద వృక్షం అవుతుంది. అది ఆకాశానికి అంటే అంత హైట్స్కి వెళ్ళిపోతుంది. అది That small faith that you have makes you grow into those heights. ఆ యొక్క చిన్న విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితంలో అనేకమైనటువంటి ఎత్తైన కార్యములు, బలమైన కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. So a lot of people ask me, like when I go for counseling, they say, how do we know that is God's voice that we are hearing? When we look at it, when we want to take a step. నేను నా భర్త గారైనటువంటి బెన్నీ శ్యామ్ కుమార్, మేమిద్దరం కూడా అక్కడ చర్చ్లో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే, నిజంగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనడానికి ఏంటి నిదర్శనం? నిజంగా కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడా మాతో, లేదంటే స్వరం ద్వారా మాట్లాడుతున్నాడా అనేటువంటి నిదర్శనం ఎలా ఉంటుంది అని వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. How do you distinguish if it is your conscious or God speaking to you? మీ యొక్క వాయిస్ లేదంటే దేవుడు మాట్లాడతాం అన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు ఎలా గమనిస్తున్నారు? Okay, let me tell you this. నేను చెప్తాను మీకు అది ఎలాగో. Who is the one person that you talk to on phone every day? మీరు ప్రతిరోజు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? The more you spend time with that person, you don't even have to see at the call. The moment you pick your phone, you know the voice, who it is. వాయిస్తో మనం చెప్పేయగలం, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్వరము ద్వారా మనం చెప్పేయగలం ఎవరు మాట్లాడారు, ఎవరు ఫోన్ చేస్తున్నారని. So if you are conversing with God every day, you will know his voice. మీరు గనక ప్రతి దినము కూడా దేవునితో మరి మాట్లాడితే, ప్రార్థన ద్వారా మీరు మాట్లాడితే ఆయన యొక్క స్వరమును కూడా మీరు గుర్తుపట్టేటువంటి పరిస్థితులకు వెళ్తారు. So when you go in faith, if God is speaking to you, you know it is God's voice, you take that step of faith ahead and miracles will happen in your life. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును కనపరుస్తూ దేవుని వద్దకు వెళితే ఆ యొక్క విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలు చేయడానికి మనం సిద్ధపడతాం. If you go to Proverbs 4, ఒకసారి మనము సామెతల గ్రంథానికి వెళ్దాం. Proverbs 4, 4వ అధ్యాయం verse 23. 23వ వచనం చూద్దామండి ఒక్కసారి. ఈ హృదయములో నుండి జీవధారం బయలుదేరి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రముగా కాపాడుతుంది. Be careful how you think. Your life is shaped by your thoughts. నీ యొక్క హృదయ ఆలోచనలను బట్టే నీ జీవితం మార్చబడుతుంది. So if you have to do this, you have to refocus on your life. First, we thought about what happened in life. Now you refocus on your life. ఒక్కసారి మన జీవితం గురించి మరొక్కసారి మనము క్షుణ్ణముగా వాక్యపు వెలుగులలో, లేదంటే వాక్యము ఏమి చెప్తుందో, అందుకనే దేవుడు కూడా వాక్యం గురించి ఏమంటాడంటే నా త్రోవకు వెలుగై ఉన్నది వాక్యం అని చెప్తూ ఉన్నాడు. So we first need to acknowledge our old ways, what we were before. You acknowledge the old ways, our own old attitudes, old thinking, and how we need to change into new ways and new attitudes. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మనం పాత జీవితంలో మనం ఎలా చేసాం, ఎలా దేవుని ఎడల ఉన్నాము అని పరీక్షించుకొని మరి వాటిని సరిచేసుకుని మళ్ళా మనము దేవుని యొక్క మార్గములోనికి మనం వెళుతూ ఉంటుంటే మనము దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడ.
So in the Bible it says in Ephesians 4:22, అదే విధముగా మనం చూసినప్పుడు ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం ఒక్కసారి ఇక్కడ. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే, అంతకుముందు ఉన్నటువంటి జీవితం, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్రవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. the new self, the new you, which we all desire. You let go of the old and becoming a new person. మనము యొక్క పాత విషయాలను విడిచిపెట్టేసి మరి నూతనముగా మనము మార్పు చెందినటువంటి వారై దేవుని పోలికగా మనం ఉండాలని మనం డిజైర్ కలిగి ఉండాలి. So as its scripture says, it's not by your own might, but with the help of the Holy Spirit that you can achieve these things. మనము ఆ యొక్క సొంతముగా కాకుండా మనం ఈ మార్పు చెందాలనేటువంటి విషయములో పరిశుద్ధాత్మని యొక్క సహాయము మనం ఖచ్చితంగా కోరుకోవాలి. Old ways to new ways, new desires and new way of living. పాత జీవితం నుండి నూతనమైన జీవితం, పాత ఆలోచనల నుండి నూతనమైన ఆలోచనలు, పాత స్వభావం నుండి నూతనమైన స్వభావంలోనికి మనం మార్చబడాలి. If you were a person who was very angry, you become a person who forgives. మీరు ఒకవేళ కోపం ఎక్కువైపోయి ఇతరుల ఎడల క్షమించలేనటువంటి ఒక గుణం ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో. So if you have fears, you have trust now. If you had negativity, now you have positive and good attitude. ప్రభువు జరిపించేటువంటి ఆ కార్యాల విషయంలో మనం విశ్వాసం లేకుండా ఇది జరగదు, ఇది కష్టం, ఇది నా జీవితంలో ఎక్కడ జరుగుద్ది, ఈ విధమైనటువంటి ఒక పక్కనేమో దేవుడు మనకు మంచి చేయాలి, దీవించాలి, ఆశ్చర్యం కోరుకుంటుంటే ఇది నాకు జరగదు, ఇది నాకు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. దానినే నెగిటివిటీ అని అంటారు. So you get rid of that negativity and become a good attitude and a positive person with the help of the Holy Spirit. అర్జెంటుగా మనం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తీసివేసేటువంటి ప్రయత్నం ముందుగా మనం చేయాలి. So young people, not only young but even the elderly or the influencers, you have heard of influencers? ప్రభావం ఈ జీవితంలో ఏం ప్రభావం చూపుతూ ఉన్నది? So who are these people who are influencing your life? Are the people మీ on the జీవితంలో reels or the people in your church and in your congregation, the elders? మీ జీవితంలో నీ యొక్క జీవితం ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది ప్రభావం చూపిస్తూ ఉన్నది? డబ్బులా, లేదంటే కెరియరా, లేదంటే ఫోన్లో ఉన్నటువంటి టైంపాస్ చేస్తున్నావా? ఈ విధమైనటువంటిది ఏదన్నా మన జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? In Corinthians, the scriptures clearly says bad company corrupts good character. In Corinthians 15. ఈ యొక్క విషయంలో మనం స్పష్టంగా వాక్యం చెప్తున్నట్టు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ కొరింథీయులు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్తూ ఉన్నాను. It's so clear in the scriptures. Did God know that we are going to go astray at one point? Definitely, He knew that. He knew this is the word which is going to save the youth. ఈ యొక్క వాక్యము యవన బిడ్డలకు ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం యవనులకే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా దుష్ట సాంగత్యం చేసేటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉన్నారు. మరి అటువంటి సాంగత్యం మనం చేస్తే ఏమవుతుందంటండి, మన నడవడికను చెడిపేస్తుందంట. So you need to step back and think first. Even if you have faith, you trust in God, all those things are there as a believer of Christ. But you need to sit back and realize who is your company. మీరు దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని నీవు ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నావు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరి సహవాసం వలన నీవు ఆనందం కలిగి ఉన్నావు, నీ యొక్క సమయము ఏ విధముగా గడుపుతూ ఉన్నావు. What are the topics that you talk about? What is the gossip that you're engaging in? And who are these people that lead you in discussions?
You need to really sit and think about it. మీరందరూ కూడా కూర్చొని నేను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎలా గడుపుతూ ఉన్నాను, ఎవరి యొక్క మాటలు నన్ను నా జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఎవరితో మాట్లాడుతూ ఉండంటే నేను సంతోషపడుతున్నాను. సో ఆ సంతోషపడేటువంటి విధానములో దేవుని సంతోషపరుస్తున్నామా లేదా, ఈ కనెక్షన్తో మనము ఆలోచించుకోవాలి మన జీవితాలను. So you need to make an effort to be in a community, be in church community, be accountable for whatever you're doing. మీరు మీ కంపెనీని ఎవరితో ఉండాలంటే చర్చ్ కమ్యూనిటీ, సంఘముతో ఏకీభవించబడితే ఒకరినొకరిని మనం చూసుకొని మనల్ని మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. The word of God is so good. It gives us solution for everything. So it says in 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైనవి అవిధేయతను ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. so it says that you take every thought that is captive to make it obedient to Christ. So all your thoughts, you have to take it into control and turn it towards Christ. The old thoughts, they come back to you, you reject them. And if it is coming back to you, you replace it with God's truth. If it is a lie, you replace it with God's truth. And this is how a new person in you is shaped. మీ యొక్క పాత జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తనేమో మనం పరీక్షించుకొని, అదే విధముగా మనం మార్పు చెందిన తర్వాత అలాంటి తప్పుడు ఆలోచనలు కానీ చెడ్డ ఆలోచనలు కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ వస్తూ ఉన్నప్పుడు వాటిని మనం రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయాలంటే అర్థం ఏంటంటే దాటిని తిప్పికొట్టాలి. అలాంటి ఆలోచనలు తిప్పికొట్టాలి. ఎలా తిప్పికొడతారంటే ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి ఇష్టం లేనిది, దీనివలన దేవుడు మహిమపరచబడ్డు, నేను క్రీస్తు బిడ్డగా నేను ఉంటూ ఉన్నప్పుడు మరి ఈ విధమైనటువంటి చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు వచ్చి, అలాంటి ఆలోచనలు చెడ్డ తలంపులు మనకు వస్తున్నప్పుడు వాటిని మనం త్రోసిపుచ్చేసేయాలి. So it says here that you need to trust God. Depending on God is what will give you all the things that you need. If you humble yourself and depend on Him, you will succeed. మనందరి జీవితంలో అనేకమైనటువంటి విజయాలు పొందుకోవాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం మనలో కూడా మార్పు అనేటువంటిది రావాలి. అదేమనగా దేవుని యందు విశ్వాసము, దేవుని బిడ్డగా బ్రతకటం. Zechariah 4:6 says that you will not succeed by your power but by my grace. ఇక్కడ జకర్యా గ్రంథంలో స్పష్టముగా మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, వర్స్ 6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు, ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. So when you become a Christian and you're a follower of Christ, you become a brand new person. నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉండాలని నిర్ణయం చేసుకున్నప్పుడు నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. How do you become a new person? You can see the changes in yourself. You will be surprised by how you are behaving. The way you used to behave before and now is completely different. నీలో గనక మార్పు వచ్చినప్పుడు, లేదంటే మార్పును పొందుకోవాలనుకున్నప్పుడు నీ జీవిత ప్రవర్తన, నీ మాటలను చూసే నువ్వే ఆశ్చర్యపడేటువంటి రీతిలో దేవుడు నిన్ను మలుస్తాడు. Let's go to Isaiah 43. ఒక్కసారి యెషయా గ్రంథానికి కూడా వెళ్దాం. యెషయా 43. 43, 18, 19. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇది ఇప్పుడే మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. So he clearly, Isaiah says that do not cling, that the Lord is saying that do not cling to the events of the past. Whatever has happened in your life, in your past, is not what's going to shape you.
After you are saved by God, those things do not matter. Your past does not matter. What your present and your future is shaped by God. నువ్వు మునుపటి జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవద్దు, పూర్వపు సంగతులను కూడా నువ్వు తలంచుకోవద్దు. దేవుడు ఒక నూతనమైన కార్యము మన జీవితంలో చేయబోతున్నాడు కనుక ఆ పాత విషయాల గురించి నువ్వు ఆలోచించొద్దు, పాత విషయాలను విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు ఉండాలి. Our God does not put us to shame. The Bible clearly says that. So even if your past is shameful for your sins and all the things that you have done, even if you are lost, once you are found by Him, by His grace, you will be risen to heights that you can never imagine. వాక్యం కూడా ఏం చెప్తూ ఉన్నదంటే, నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు కూడా నేను నీ జీవితంలో చేస్తూ ఉన్నాను అని కూడా మనకి వాక్యం కూడా చెప్తూ ఉన్నది కనుక అటువంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. So let's look at it in a very practical way. Even if you are saved, you will be in a situation which is not favorable. You will be in a situation where you will lack something. You will be in a situation where you are looking for something more in life, even after you're saved. నీ యొక్క ఫెయిత్ అంటే నీకున్నటువంటి విశ్వాస విషయంలో కూడా మరి నీవు అనుకున్నటువంటిది జరగడానికి, నీవు అనుకున్నది కోరుకున్నది జరగడానికి, ప్రభు చేయడానికి మరి సిద్ధముగా ఉన్నారు. Even in those situations, what is your attitude now and what was your attitude before you were saved? అటువంటి కార్యాలు గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనల్ని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. మన పాత జీవితం ఎలా ఉన్నది, మనం దేవునిలోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉన్నది. Even if your life looks dry, even if you are empty, you are confused, you have doubts in your mind, God says, wait. దేవుడు మనల్ని ఒక మాట అంటూ ఉన్నాడు, మనం ఒక కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లో ఉన్నా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లో ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిపోతుందో నాకు ముందు అనేటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి జీవిత విధానములలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, వెయిట్ అపాన్ ద లార్డ్. Yes. So here in Isaiah 43:19 we just read, I will make a road through the wilderness. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనగా, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. What is wilderness? It represents the places where you are lost or you are stuck. ఈ విల్డర్నెస్, అరణ్య త్రోవ అంటే అర్థం ఏంటంటే, మనం ఒక చోట మన పరిస్థితి ఆగిపోయేటది కదా, ఏది కూడా ముందుకు వెళ్ళదు, ఆగిపోయి ఉంటుంది. ఒక కారో బండో చెడిపోయి ఆగిపోయినట్టు విధంగా మన జీవితం ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాంటి పరిస్థితులలో కూడా నేను త్రోవను కలగ చేయబోతున్నాను. వెయిట్ చేయి, I will make a road for you. నీకు మంచి మార్గమును తయారు చేస్తూ ఉన్నాను. So wait upon the Lord as He prepares that road, as He is waiting to open those doors for you, and He's working behind where you cannot see what He's doing. But all that we can do is wait in faith and just surrender to Him. దేవుడి గురించి మనము ఒకటి ఆలోచించాలి. అదేమనగా, దేవుని గురించి వెయిట్ చేయాలి, దేవుని గురించి ఎదురు చూడాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. కార్యాలు చేయడానికి ప్రభు తన హస్తాన్ని చాపి కార్యాలు చేయబోతున్నటువంటి ఆ పరిస్థితుల గుండా ఆయన ఆలోచిస్తూ చేస్తూ ఉన్నాడు కనుక మన యొక్క పరిస్థితి ఒకవేళ ఎడారిలాగా ఉన్నా, అరణ్యముగా ఉన్నా, ఈ రెండు యొక్క సాదృశ్యం ఏంటంటే, కష్టము నష్టము ముందు ఏమి జరగబోతున్నదో అనేటువంటి ఒక అన్సర్టనిటీ, ఒక తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా నా దేవుడు మార్గాన్ని సరళము చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ఓర్పు, సహనము, నమ్మిక మనం ప్రభు ఎడల కలిగి ఉంటే ప్రభు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. And in the same verse, it says He is going to make streams in wastelands. ఆ యొక్క ఎండినటువంటి ప్రదేశం, ఎండిన ప్రదేశములో, అటువంటి ప్రదేశములో కూడా దేవుడు నీళ్లు పుట్టించగలడు. హల్లెలూయా. If you are facing unproductiveness in your barren life, you can make sure that He is going to grow fruits in your life and streams of water will flow through it. ఈ రోజున మన జీవితాలు ఎండిన పరిస్థితిలో ఉన్నాయేమో, లేదంటే మనం అనుకున్నది జరగనటువంటి పరిస్థితులలో మన జీవితాలు ఉన్నాయేమో, మనం బాధపడవలసిన పని లేదు. ఆయన మేలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు
నదులను ఎడారిలో అంటే ఇంపాసిబుల్ థింగ్, అది ఎడారిలో నీళ్లు రావడం అనేటువంటిది ఇంపాసిబుల్, కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆది కాండములో హాగరు జీవితంలో అదే చేశాడు. అలా మన జీవితాల్లో దేవుడు ఎడారిన ఎండిన, అది అనారోగ్యం అవనివ్వండి, ఆర్థికమైన ఇబ్బందులు అవనివ్వండి, ఇంకోటి అవనండి ఇంకోటి, ఎండిన బ్రతుకులలో నీటి ఊటగా మార్చేటువంటి దేవుడు ఆయన మనకు ఉన్నాడు. So we know all this, but even then, sometimes as we are waiting, we get disappointed. దేవుడు ఎన్ని చేస్తాడని మనం తెలుసు, కానీ మనం చాలాసార్లు దేవుని యందు నమ్మిక ఉంచక కృంగిపోతూ ఉంటాం, డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. So when God says, I'm doing a new thing in your life, it means that the story is not over. దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను, ఒక నూతనమైన క్రియ నేను చేయబోతున్నాను అని అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు ఏదో చేయబోతున్నాడని అర్థం. అంతటితో దేవుడు ఆగిపోయాడు అనేటువంటి అపనమ్మకం మనం లేకుండా ఉండాలి. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు అనేటువంటి నమ్మిక, విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. So he restores your life, he rebuilds your life. మళ్ళా దేవుడు మన జీవితాలను కట్టబోతూ ఉన్నాడు, మళ్ళా ఆ యొక్క జీవితాలను ఆయన తయారు చేయబోతూ ఉన్నాడు. And he takes you to those places which look so impossible for you right now. అది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితులను అక్కడ కనపడినప్పటికీ కూడా వాటిని సాధ్యపరిచేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. Yeah, so going back to the question we had in the first. మనం మొట్టమొదటగా ఏం ప్రశ్న వేసామో మళ్ళీ అదే ప్రశ్న ఇక్కడ నేను వేస్తూ ఉన్నాను. So what is it, the change that you want in yourself? What is the మన transformation జీవితంలో that you're looking for? ఏమి మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం, మన జీవితంలో ఏమి మార్పు చెందాలని కోరుకుంటున్నాను అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క మార్పులు మనకు తీసుకుని వస్తాడు. So the transformation will start when you invite God into your life and you surrender to him and you ask him to lead you. You put your faith in him and ask him to lead you. సో మార్పు రావాలని మనకు గనక ఉంటే గనక మనం దేవుడిని అడగాలి, దేవుడి యొక్క సహాయం మనము కోరుకోవాలి. So I pray that everyone just surrenders to the Lord and your lives will be changed according to his will. Praise the మేము Lord. ప్రార్థన చేస్తాం, మీలో ఆ మార్పు రావాలనియు, ఆ మార్పు చెంది మనము దేవుని యొక్క నూతనమైన క్రియగా మనం మార్చబడినప్పుడు ఆ దేవాది దేవుడు మనల్ని దీవించగలుగుతాడని మేము ప్రార్థన చేస్తాం. So let's put our faith and trust in him alone. Amen. సో ఆయన యందు మాత్రమే విశ్వాసము, నమ్మిక కలిగి ఉండండి.